సంక్రాంతి పండగ సందర్భంగా సగం హైదరాబాద్ అయితే ఖాళీ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మనము ఎల్బీ నగర్ బస్ స్టాప్ వద్ద ఉన్నాము. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే అన్ని బస్సులు కూడా మ్యాక్సిమం ఫుల్గా వెళ్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఇటు సిటీలో తిరిగేటువంటి లోకల్ బస్సులను కూడా స్పెషల్ బస్సుల కింద కన్వర్ట్ చేసి అయితే తిప్పుతూ ఉన్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి వేస్ ఏవైతే ఆ రూట్లు ఉంటాయో ఆ రూట్లో కూడా ఈ లోకల్ బస్సులను కూడా ప్రయాణికుల సౌకర్యార్థం అయితే అందుబాటులోకి తీసుకొచ్చామని కూడా చెప్తా ఉన్నారు. అయితే సుమారుగా ప్రజల సౌకర్యార్థం 6432 బస్సులను కూడా ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నట్టుగా కూడా మనకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు నిన్న కూడా చూసుకున్నట్లయితే ప్రైవేటు బస్సులు ఎవరైతే ఉన్నారో ప్రైవేటు ట్రావెల్స్ యాజమానులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యులు అయితే భారీ ఎత్తున ఈ టిక్కెట్ల ధరలను పెంచి ప్రజల ముక్కుపిండి మరీ వసూలు చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం అలాగే ఈరోజు పొద్దున కూడా ఒక చిన్న సర్వే లాంటిది అయితే చేసి అధికారులు తనిఖీలు అయితే నిర్వహించారు. ఇటు మనం చూసుకున్నట్లయితే అంబర్పేట ఓఆర్ఆర్ వద్ద కూడా మనకి సర్వేని అయితే చేసి తనిఖీలలో సుమారుగా 10 ప్రైవేటు బస్సులను కూడా వాళ్ళు సీజ్ చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు అధికారులు. పలు ప్రైవేటు ట్రావెల్స్కు సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి బస్సులను కూడా సీజ్ అయితే చేశారు అధికారులు. మరొక పక్క అటు ఆరంగర్ చౌరస్తాలో చూసుకున్నట్లయితే ఆరంగర్ చౌరస్తాలో కూడా సుమారుగా 10 నుంచి 12 బస్సులను కూడా సీజ్ అయితే చేశారు. సో గవర్నమెంట్ బస్సులో కూడా ₹1 అయినా సరే ఎక్కువగా తీసుకున్నట్లుగా ఏదైనా కంప్లైంట్ వస్తే వాళ్ళని కూడా వెంటనే సిబ్బంది పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు రవాణా శాఖ అధికారులు. మరొక వైపు ప్రైవేటు బస్సులను అయితే అసలు చెప్పేటట్టుగా లేదని చెప్తా ఉన్నారు. ప్రయాణికులు నార్మల్గా మనకు వీక్ డేస్ అంటే నార్మల్ సందర్భంలో చూసుకున్నట్లయితే విశాఖపట్నానికి 2000 నుంచి 2500 ఛార్జ్ ఉంటే ఇప్పుడు అది 5000కు పెంచారు. అలాగే విమాన ఛార్జీలు చూసుకున్నట్లయితే దీనికి డబల్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సుమారుగా 6 నుంచి 7,000 ఉన్నటువంటి టికెట్ విమాన టికెట్ ఇప్పుడు 15 నుంచి 17,000 కూడా నడుస్తూ ఉంది. సో ప్రస్తుతం మనం ఆన్లైన్లో చూసుకున్నట్లయితే ఏ ప్రైవేటు సంస్థ చూసుకున్నా కూడా ఏ ప్రైవేటు ట్రావెల్ సంస్థ చూసుకున్నా కూడా సుమారుగా విజయవాడకి వెళ్ళాలంటే 15 నుంచి 2000 వరకు కూడా ఏసీ బస్సులు స్లీపర్ బస్సులు అయితే ఛార్జ్ చేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. ఓవైపు 6432 స్పెషల్ బస్సులను కూడా నడుపుతామని చెప్పేసి రాష్ట్ర రవాణా శాఖ చెప్తా ఉన్నది. కానీ ప్రయాణికులు మాత్రం కొంత ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇటు ఆడవాళ్లకు సంబంధించినటువంటి ఏదైతే స్కీమ్ ఉందో ఫ్రీ బస్సు స్కీమ్ ఉందో దానికి సంబంధించి ఎక్కువగా వాళ్ళు ట్రావెల్ చేయడానికి అయితే ఆస్కారం ఉంది. కాబట్టి కొంత వృద్ధులకు పిల్లలకైతే ఇబ్బంది కలుగుతున్నటువంటి నేపథ్యంలోనే స్పెషల్ బస్సులు వేస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తే ఇటు ప్రైవేటు బస్సులు మాత్రం ప్రజల నుంచి ఎక్కువగా డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి ఖచ్చితంగా పండగకు ముందు నుంచి 3-4 రోజులు అలాగే పండగ తర్వాత కూడా ఒక 4-5 రోజులు ఈ సీజన్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఖచ్చితంగా ప్రైవేటు బస్సులను అయితే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే వెంటనే సీజ్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు కూడా ఈ సందర్భంగా ఏదైతే తనిఖీలు నిర్వహించారో రవాణా శాఖ అధికారులు మన పెద్దంబరిపేట వద్ద ఒక 10 బస్సులను కూడా ప్రముఖ ప్రైవేటు ట్రావెల్స్కు సంబంధించినటువంటి 10 బస్సులను కూడా సీజ్ చేశారు. అలాగే ఆరంగర్లో కూడా ఈ యొక్క బస్సులని ప్రైవేటు బస్సులను అయితే సీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఒకే నెంబర్ ప్లేట్తో 4-5 బస్సులు తిరుగుతూ ఉంటాయి. అలాగే వేరే రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి బస్సులు కూడా మన రాష్ట్రంలో తిరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ట్యాక్స్ ఎగవేతకు అలాగే ఎక్కువగా ఛార్జీలు ఇవన్నీ డిమాండ్ చేయడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి అయితే వస్తుంది ప్రైవేట్ బస్సులకి. కొంచెం అంటే వాళ్ళకు తగినట్టుగా తీసుకుంటే ఓకే, కానీ మరీ ప్రయాణికులను ఇబ్బంది పెట్టేందుగా చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తప్పవని కూడా ప్రభుత్వం అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆర్ఎం హైదరాబాద్ సుచరిత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏ రూట్కు ఎక్కువ ట్రాఫిక్ ఉంది, ఎక్కువ ప్రయాణికులు ఎటు వెళ్తున్నారు, ఎన్ని బస్సెస్ వేశారని చెప్పేసి కూడా. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు ఈ పండగ సీజన్ అనేది చాలా క్రూషియల్. అంటే హైదరాబాద్ నుంచి అటు ఆంధ్ర వైపుకి ఎక్కువ వెళ్తుంటాయి బస్సెస్ కాబట్టి సుమారుగా 6432 బస్సులు స్పెషల్ బస్సులు వేసామని చెప్పి అన్నారు. సో మనకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిజమైన ఎన్ని బస్సులు వేశారు, ఎట్లా ఉంది ట్రాఫిక్ ఇప్పుడు? విజయవాడ ట్రాఫిక్ నిన్నటి నుంచి స్టార్ట్ అయిందండి. నిన్నటి నుంచి స్కూల్స్ కాలేజెస్కి హాలిడేస్ ప్రకటించడం జరిగింది. సో నిన్న మార్నింగ్ నుంచినే రద్దీ ఉంది. నిన్న దాదాపుగా 400 బస్సులు ఇక్కడి నుంచి ఎక్స్ట్రా షెడ్యూల్ సర్వీసెస్ కాకుండా 400 సర్వీసెస్ ఇక్కడి నుంచి ఎక్స్ట్రా నడిపించడం జరిగింది. అయితే
ఇక్కడి నుంచి ఖమ్మంకి, నల్గొండకి అండ్ విజయవాడకి స్పెషల్ సర్వీసెస్ నడిపించడం జరిగింది. సిటీ నుంచి దాదాపుగా 400 సర్వీసులు ఎక్స్ట్రా నడిపించాం. అలాగే ఖమ్మం, నల్గొండ రీజన్స్ నుంచి దాదాపుగా 300 బస్సులు ఎక్స్ట్రా నడిపించడం జరిగిందండి నిన్నటి వరకు. అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు కూడా 225 సర్వీసెస్ ఎక్స్ట్రా నడిపించడం జరిగింది. ఇంకా ఈవినింగ్ కూడా రద్దీ పెరుగుతుంది అని అనుకుంటున్నామండి. అలాగే ఎంజీబీఎస్ నుంచి కూడా ట్రాఫిక్ తగులుతుంది. ఇంతకుముందు అంటే నల్గొండకి, విజయవాడకి ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి వచ్చేది. ఇప్పుడు సీట్ల గురించి అనుకున్న ప్రయాణికులు ఎంజీబీఎస్కి వెళ్ళడం జరిగింది. ఈవెన్ అక్కడ కూడా అడిషనల్గా ఇప్పటికి 300-400 బస్సుల దాకా నడిపించడం జరిగింది. వీకెండ్స్లో ఇది ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ ట్రాఫిక్ అంటే మీకు తెలుస్తూ ఉందా ఇది? నిన్న అనుకున్నంత రద్దీ లేదండి. యాక్చువల్గా ఏంటంటే దాదాపుగా 120 సర్వీసులు మేము ఓపీఆర్ఎస్లో పెట్టడం జరిగింది. అంటే అడ్వాన్స్ రిజర్వేషన్ అనమాట. ఇక్కడ ఇబ్బంది కలగకుండా ప్రయాణికులకి ముందే అడ్వాన్స్ రిజర్వేషన్ పెట్టడం జరిగింది. సో 120 సర్వీసెస్ కూడా ఫుల్ అయినాయి. ఇంకా అదనంగా అయితే ఒక 53 బస్సులు మాత్రమే వెళ్ళాయండి. ఇప్పుడు నార్మల్గా సిటీ బస్సులను కూడా స్పెషల్ బస్సెస్ కింద కన్వర్ట్ చేసి రన్ చేస్తూ ఉన్నారు, అంటే ప్రయాణికుల సౌకర్యం కోసం. సో దాంట్లో అలాగే ఏసీ బస్సులను కూడా వేరే రూట్లో ఉన్నటువంటి వాటిని ఈ రూట్లో నడిపిస్తున్నారా? అంటే ఏసీ బస్సులకి అవకాశం లేదు, ఎందుకంటే అన్ని ప్రాంతాలకి రద్దీ ఉందండి. ఈవెన్ లోకల్ ట్రాఫిక్ కూడా మనకి విత్ ఇన్ తెలంగాణ కూడా ట్రాఫిక్ ఉంది. ఒక విజయవాడ సెక్టరే కాకుండా అన్ని సెక్టార్స్లోనే ట్రాఫిక్ ఉంది. అటు కరీంనగర్ కానీ, ఇటు వరంగల్ కానీ, అటు నిజామాబాద్ కానీ అన్ని సెక్టార్స్లోనే ట్రాఫిక్ ఉంది. సో ఏసీ బస్సులు తీసే అవకాశం లేదు. మెట్రో డీలక్స్ బస్సులు మాత్రం పెట్టామండి. ఇప్పుడు పండగ ముందు నుంచి ఒక 2-3 రోజుల నుంచి సీజన్ ఇలాగా ఉంటుంది, అండ్ పండగ అయిపోయిన తర్వాత కూడా ఇళ్ల నుంచి వాళ్ళ ఊళ్ళో నుంచి సిటీకి కూడా వస్తూ ఉంటారు. అంటే ఈ స్పెషల్ బస్సెస్ అన్నిటివి కూడా పండగ తర్వాత ఒక 2-3 రోజులు ఇలాగే కంటిన్యూ చేస్తారా? అవునండి. ఇప్పుడు అప్ ట్రాఫిక్ అంటాం మేము. ఈ అప్ ట్రాఫిక్ అనేది మండే వరకు ఉంటుంది. ఈవెన్ మండే మార్నింగ్ కూడా భోగి రోజు కూడా మార్నింగ్ ఏంటంటే లోకల్ ట్రాఫిక్ తిరుగుతారు. సో మండే ఆఫ్టర్నూన్ వరకు వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రాఫిక్. మళ్ళీ రిటర్న్ ట్రాఫిక్ 16th నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే పండగ సీజన్ అంటేనే మీరు ఎక్కువగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఆర్టీసీ సిబ్బంది. సో ఇప్పుడు మనకు ఎల్బీ నగర్ ప్రాంతంలో మీరు ప్రయాణికుల సౌకర్యార్థం ఎలాంటి కార్యాచరణలు మొదలుపెట్టారు? వాళ్ళకు మీకు సంబంధించి మీ సిబ్బంది ఎంతమంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు? దాదాపుగా ఈ 3 పాయింట్లకి సంబంధించి రీజనల్ మేనేజర్ స్థాయి నుంచి డిపో మేనేజర్స్, సీనియర్ స్కేల్ ఆఫీసర్స్, కంట్రోలర్స్ దాదాపుగా ఒక 100 మంది సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగిందండి. 3 పాయింట్స్లోనూ 24/7 వాళ్ళు అవైలబుల్ ఉంటారు. ఆల్ ది 3 షిఫ్ట్స్ వీఆర్ మానిటరింగ్ అండి. ఇప్పుడు ఈరోజు సాయంత్రం అలాగే రేపు సండే కాబట్టి పెరిగేటువంటి అవకాశం ఉందా ట్రాఫిక్? డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేసినాం, ఎందుకంటే మార్నింగ్ నుంచే చాలా రద్దీ ఉంది. ఈవినింగ్ ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే విజయవాడ సెక్టార్కి దాదాపుగా అంటే నల్గొండ, ఖమ్మంకి నైట్ 9 వరకు అయిపోతుందండి. బట్ విజయవాడకి వీ ఎక్స్పెక్ట్ ట్రాఫిక్ టిల్ నైట్ 1-2 o'clock అండి. ఎస్, ఇది పరిస్థితి. విజయవాడ వైపు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎక్కువగా ట్రాఫిక్ ఉందని చెప్పేసి కూడా మనకు ఆర్ఎం గారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కువగా నల్గొండ, సూర్యాపేట, ఇటు విజయవాడ సెక్టార్లోనైతే మనకి ఈ సైడ్ నుంచి ఎక్కువగా ట్రాఫిక్ ఉంటా ఉంటుంది. అండ్ ఇక్కడ సీట్స్ దొరకడము, అలాగే ఇక్కడ ఎక్కువ మంది ఇబ్బందిగా ఉండడం, కొంత రష్ ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ వరకు కూడా వెళ్ళి అక్కడి నుంచి బస్సెస్లో వస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది ప్రయాణికులు అని చెప్తూ ఉన్నారు. సో ఇది ఇలాగే కొనసాగితే ఈరోజు అండ్ రేపు కూడా ప్రయాణికుల రద్దీ ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉందని కూడా మనకు ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్, తొలి వెలుగు, ఎల్బీ నగర్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.